జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీకి బయట ప్రపంచం స్వేచ్ఛగా స్వాగతం పలుకుతుందని అనుకుంటే అక్కడే వేల కొద్దీ రాక్షస సర్పాలు ఎదురైతే ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు వచ్చిన అతనే మాన్స్టర్తో నిండిపోయిన ఓ నగరంలో చిక్కుకుపోతే, పైగా అదే నగరంలో తన తల్లి కూడా ప్రమాదంలో ఉందని తెలిస్తే, ఒకవైపు పోలీసులు వెంటపడుతుంటే మరోవైపు ప్రాణాంతకరమైన సర్పాలు దాడి చేస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అదే ఆసక్తికరమైన కాన్సెప్ట్తో వచ్చిన చైనీస్ క్రీచర్ హారర్ యాక్షన్ మూవీ స్నేక్ 5 మాన్స్టర్ సిటీ. మరి ఆ నగరం మాన్స్టర్ సిటీగా ఎలా మారింది, ఖైదీ తన తల్లిని ఎలా కాపాడాడు, సినిమాను తెలుగులో ఎక్కడ చూడొచ్చు అనే వివరాలను తెలుసుకుందాం పదండి. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. కథ నది సముద్రం దగ్గర జరిగే కొన్ని అనుమానాస్పద సంఘటనలతో మొదలవుతుంది. శవాలు, ధ్వంసమైన ఓడ కనిపించడంతో ఏదో ప్రమాదకరమైన విషయం జరిగిందని తెలుస్తుంది. అదే సమయంలో జైలులోకి భారీ సర్పాలు చొరబడి కలకలం సృష్టిస్తాయి. ఆ గందరగోళాన్ని ఉపయోగించుకొని మరణశిక్ష ఖైదీ వు చువన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. బయటకు వచ్చిన తరువాత స్వేచ్ఛ దొరికిందని అనుకునే లోపే అతనికి అసలు భయం ఎదురవుతుంది. అతను చేరుకున్న ప్రాంతం భారీ సర్పాలు, విచిత్రమైన భయంకరమైన జీవులతో నిండిపోయి ఉంటుంది. ఒకప్పుడు మనుషులు నివసించిన ఆ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా మాన్స్టర్ సిటీగా మారిపోయిందని వు చువన్ కు అర్థమవుతుంది. అయినా అతను అక్కడి నుంచి పారిపోవాలని అనుకోడు. ఈ విపత్తులో తన తల్లి కూడా చిక్కుకుపోయిందని తెలుసుకున్న తర్వాత ఆమెను కాపాడేందుకు మళ్ళీ ఆ ప్రమాదకరమైన నగరంలోకి అడుగు పెడతాడు. మరోవైపు పోలీసులు అతని కోసం వెంటపడుతుంటారు. దీంతో వు చువన్ కు రెండు వైపులా ప్రమాదమే. ఒకవైపు పట్టుబడితే మళ్ళీ జైలు, మరోవైపు మాన్స్టర్ చేతికి చిక్కితే ప్రాణాలకే ప్రమాదం. అయినా తల్లిని రక్షించాలనే పట్టుదలతో అతను ముందుకు సాగుతాడు. నగరంలోని ప్రతి ప్రాంతం ఒక పెద్ద ముప్పుగా మారుతుంది. ఎక్కడి నుంచి సర్పం దాడి చేస్తుందో తెలియదు. చీకటిలో దాగి ఉన్న జీవులు ఎప్పుడు బయటకు వస్తాయో అర్థం కాదు. ఈ క్రమంలో తన తెలివితేటలు, ధైర్యంతో ఒక్కో ప్రమాదాన్ని దాటుకుంటూ వు చువన్ తన తల్లి దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో ఈ మాన్సర్ విపత్తు వెనుక అసలు కారణం ఏంటి అనేది కూడా తలెత్తుతుంది. ఈ జీవులు సహజంగానే వచ్చాయా లేక వాటి వెనుక మరేదైనా కారణం ఉందా? చివరకు వు చువన్ తన తల్లిని కాపాడగలిగాడా? మాన్స్టర్ సిటీ నుంచి ప్రాణాలతో బయటపడ్డాడా? మాన్స్టార్ సిటీ నుంచి ప్రాణాలతో బయటపడ్డాడా? తన వెంట పడుతున్న పోలీసుల నుంచి తప్పించుకున్నాడా? ఈ భయంకరమైన సర్పాల వెనుక అసలు కారణం ఏంటి అనేది సినిమాలో చూడాల్సిందే. స్నేక్ 5 మాన్స్టర్ సిటీ ఆగస్టు 21 నుంచి భారతదేశంలో లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మాండారిన్ ఆడియోలో అందుబాటులో ఉంది. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.